సార్ విజయవాడ ఈ ఫ్లడ్స్‌కి సంబంధించి రోజా కామెంట్స్ ఇలా ఉన్నాయి సార్. ఏంటంటే ఆహ్, అంటే 28వ తారీఖే అసలు సమాచారం ఇచ్చినప్పటికీ వాతావరణ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. ఒకవేళ మా ప్రభుత్వం ఉండి ఉంటే జగనన్న గాని ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలాంటి విపత్తు జరిగేది కాదు. దగ్గరుండి చూసుకునే వాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీ కామెంట్స్ ఏంటి? ఆస్కర్ టు షటప్. ఫస్ట్ జగన్ వెళ్ళి గీతుకుంటూ వెళ్ళిపోయారా పడవలు వేసుకుని, స్విమ్మింగ్ పోటీలాగా అదో కవర్లు చెప్పగానే అన్నీ నవ్వు కాదు కదా, చిరాకు వచ్చేస్తుంది ఇటువంటి వింటాను. అందులో అమ్మాయిని ఒకటి వింటూ ఉంటాను. అది వెళ్ళి మెడ్రాస్లో ఎంజాయ్ చేస్తుంది. మొన్నటి వరకు గౌన్ వేసి తిరిగింది ఇటలీలో. సో ఆ సైట్ నాలోంచి పోవట్లేదు, ఆ గౌన్తో వెళ్ళిపోతుంది. పెద్ద నాజు దరిద్రంగా. సో వెళ్ళిపోయి గౌన్తో వెళ్ళి స్విమ్మింగ్ చేస్తావా, గంట ముందు తెలుస్తాను. అసలు జాగ్రత్త తీసుకోవడం అంటారు ఇండియాలో. ఏం తీసుకుంటారు? అదే వస్తుంది వాతావరణ శాఖ చెప్పింది. ఏం తీసుకుంటారు? అక్కడి నుంచి పోగలాళ్ళు 10 లక్షల మంది 20 లక్షల మంది అక్కడి నుంచి పోయి మూటాముళ్ళు చదువుకుని ఎక్కడ వదిలేసి పారిపోతారా? వాట్ నాన్సెన్స్. ఇండియాలో జరుగుద్ది. ఇలా జరిగినప్పుడు మనం ఇలా చెప్పుకోవడం మామూలు సహజం. అది నేనుంటే అలాగా, జగన్ ఉంటే అలాగా ఇద్దరు దూకెత్తారా? ఇటే స్విమ్మింగ్ చేసుకుంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేయాలి. ఇప్పుడు 75 ఏళ్ళ వయసులోను ఆ ఇంటి పక్కనే జరిగితే చేసేస్తారా? ప్రాక్టికల్గా ఎందుకు మాట్లాడతారు? ఊరుకునే రాజకీయం చేసి మాట్లాడడం తప్పితే ఏమో వాళ్ళమే మాడతారు. మరి నాగబాబు వీళ్ళమే మాడతారు. నాగబాబు ఎన్ని రాజకీయం చేయకుండా ఏం చేయాలో ఆలోచించండి. నేను మీ పొజిషన్లో ఉంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ నేను ఒక 10 లక్షలు వేసుకుంటానంటే మీరు ఒక ఎంత చెప్పండి, ఫ్రెండ్స్ అంతా ఎంత ఇస్తారని చెప్పేసి 1 కోటి రూపాయలు పెట్టి ఒక 1000 మంది తీసుకెళ్ళి ఉండేవాడిని. 2-3 రోజులు హెల్ప్ చేద్దామని చెప్పేసి. ఇందులో నీళ్ళలో దిగే వాళ్ళు కావాలి, గజయితగాళ్ళు కావాలని చెప్పేసి ఐ షుడ్ హావ్ రిక్వెస్టెడ్ దెమ్. అలాగ ఒక్కడనే చేసాడు పోనీ చండి. ఇప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడో చేశాడు. నేనే కానీ ఉంటాడు మా జగనాన్నే వస్తాడు. 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వు ఒక 30 లక్షలు అటు 50 లక్షలు పంచుకుంటారు. అంతేనా? ఇక్కడ అంతే. అవి వదిలే ఇటువంటి ఏదో హాస్యాస్పదమైన మాటలు మాట్లాడద్దు. జస్ట్ స్టూపిడ్. సో వాట్ రాజకీయం తెలియదు, బొంగు తెలియదు. షీ హ్యాజ్ అ ఫౌల్ మౌత్. ఏదో మాటలు మాట్లాడే మౌత్ తప్పితే అలా మాట్లాడే ఎవరినైనా అంటాను నేను. ఏం చేస్తాడు జగన్? ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు అన్నాను. వాళ్ళు చేయలేదు అలా చేయరు. ఏది చేస్తారు వాళ్ళు వెళ్ళి ఉంచుంటారు చంద్రబాబు నాయుడు వెనకాల. ఆ నారాయణ ఇంకోటి ఎవడో ఉన్నాడు, ఎవడు రామారాయుడు వెళ్తారు అంతే. సో నారాయణ అలా వెళ్ళడు, అమ్మాయిలు పిచ్చి. ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడి సంగతి సరిగ్గా తెలియదు కానీ వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? అసలు ఏం చేయగలరు ఇండియాలోను? పవర్ ఉన్న చీఫ్ మినిస్టర్ కావాలంటే 10 హెలికాప్టర్లు అది తెప్పించాలి సొరవా తీసుకుని. ఈ ఖజానా ఖాళీ అవుతూ ఉంటుంది. అది ఎందుకు చేపిస్తాడు? నువ్వు ఆల్రెడీ చేసేసిన దానికి డబ్బులు ఇవ్వరాళ్ళు. నువ్వు ఇస్తే చేస్తానని మోడీని అడుగుతారు. ఈలోగా సినిమా వాళ్ళు పబ్లిసిటీ వాళ్ళు ఏదో పబ్లిసిటీ వస్తుంది కదా, ఎలాగ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇలాగ డబ్బులు ఇస్తే దానికి ట్యాక్స్ ఉండదు. సినిమా వాళ్ళు ఇచ్చేది అంతకిస్తారు కాదు, నిజంగా ఇస్తారు. నిజంగా ఇచ్చేపోయి మీరు అందరూ కలిసి వాలంటీర్ హెల్ప్ చేయండి. ఒకసారి ఎలాగ వచ్చినప్పుడే దివ్యలో జరిగినప్పుడు యాక్టర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి అడుక్కున్నారు. అప్పుడు ఇంకా చదువుకున్నాను. అదే మీకు కలెక్టివ్ చీఫ్ మినిస్టర్ ఇస్తే ఆయన దగ్గర తినేసిన తర్వాత ఖర్చు పెడతాడు ఉంటుంది. అప్పుడు ఏళ్ళగా చీఫ్ మినిస్టర్ వేరే వాళ్ళు అనమాట. అలాగే నేను చాలా మంది ఆర్టిస్టులు, నేను జయప్రద ఫస్ట్ హలో చెప్పింది అక్కడే కాకినాడలో. నేను ఇంకా అప్పుడు చదువుకుంటాను. అదే అందరూ అడుక్కుంటూ వచ్చారు జోలు బట్టి. అందులో 5 పైసలు 10 పైసలు కూడా వేయచ్చు. లిటరరీగా ఇలా అడుక్కుంటూ వచ్చారు. అవి కాదు, యాక్టర్లు కూడా అందరూ కలిసి ఒక సినిమా తీయట్లేదంటే మీరు 1000 మంది పెట్టి ఆర్గనైజ్ చేసి అటువంటిప్పుడు ఒక 1000 మందిని తీసుకెళ్ళి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా పారితోషికం ఇచ్చి వాళ్ళు ఫ్రీగా కాదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ డబ్బు ఖర్చు పెట్టి అలా ఖర్చు పెట్టండి. చీఫ్ మినిస్టర్కి వాళ్ళకి ఇవ్వకండి. ఇవ్వటం వల్ల అది ఎక్కడ ఏ పాలు అయిపోద్ది నాకే తెలియదు. మహాసముద్రంలో కలిసిపోతుంది. అదేప్పుడు మీకు సినిమా వాళ్ళు ఎవరన్నా చేయాలనుకుంటే ఆర్గనైజ్ 1 or 2,000 పీపుల్ వాలంటీర్స్, గజయితగాళ్ళని, బాడీ బిల్డర్స్ని, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి రిక్వెస్ట్ దెమ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రూప్ వెళ్తుందని. అంతేగాని 1 కోటి రూపాయలు ఇవ్వడం ఏముందంటే ట్యాక్స్ తగ్గుద్ది. అది 1 కోటి రూపాయలు ఇచ్చాడు, 30 లక్షలు ఇచ్చాడు, అది పెద్ద డబ్బు ఏంటది? సో మచ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ టుడే. ఆ మనీ కాదా అక్కడ మనీ. వై షుడ్ యు గివ్ టు చీఫ్ మినిస్టర్ ఫండ్? ఆర్గనైజ్ ఇట్. మనం ఆర్గనైజ్ చేయట్లేదు. పెద్ద పెద్ద సినిమాలు తీసే రోజున 1000 మంది 2000 మంది అది ఇది కాస్ట్యూమ్స్ చేస్తున్నాం.
అలాగే ఆర్గనైజ్ చేయండి. ఎంటర్లో 5 రోజులు చేస్తారు, పేరు వస్తుంది కదా. జూనియర్ ఎన్టీఆర్ చేసినా, చిరంజీవి చేసినా, చిరంజీవి సైని ఈజ్ గోయింగ్ అలా పెట్టచ్చు కదా. ఐఎమ్ గివింగ్ ఐడియా, మనం ఐడియాలు ఇస్తూ ఉంటాం కాబట్టి. అదే మీకు ఇది ఐడియా, ఇది వ్యాలిడ్ ఐడియా. ఇది అవును. ఇందాక నాగబాబు ఇచ్చాం ఐడియా. వాళ్ళని అత్తమా జగన్ తిట్టు పోసుకునే బదులు డూ సంథింగ్ మెటీరియలిస్టిక్ గా, ప్రాక్టికల్ గా హెల్ప్ దెమ్. అది ఎవరు చూడట్లేదు. హెల్పింగ్ ద పీపుల్ అనేది జనాలు అంతా చూస్తున్నారు, నా వీడియో కూడా చూస్తారు. సో అది చూడట్లేదు, అది ఆలోచించట్లేదు. హౌ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద రిస్క్. ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళాలి ఈ సైన్యం అంతా. దిస్ ఆర్మీ క్రియేటెడ్ బై చిరంజీవి, క్రియేటెడ్ విత్ 4-5 స్టార్స్. డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యం. యూఆర్ గివింగ్ ఏదో పేరు కోసం చెక్ ఇచ్చేస్తే, సీఎంకి ఇచ్చేస్తే, సీఎం చేస్తే అది వచ్చి సోషల్ మీడియాలో చిరంజీవి ₹1 ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ ₹1 ఇచ్చాడు. ఇదా ఆర్గనైజ్ ఎ టీమ్ ఆఫ్ సైన్యం, సోల్జర్స్ కింద పెట్టి వాళ్ళందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ ఫ్యాన్సే ఉన్నారు, అస్మాన్ సినిమా రిలీజ్ అవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిట్టుకోవడానికి అంటే ఫ్యాన్స్, యూ హెల్ప్ దెమ్. మీకు ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్ తెలుసా మీకు? చిరంజీవి ఫ్యాన్స్, ఈ బన్నీ ఫ్యాన్స్, ఎంతమంది వీళ్ళందరూ కలిసి దే కెన్ హెల్ప్. వాళ్ళకి ప్రాపర్ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరూ ఎలా ఖర్చు పెట్టుకెళ్తారు? పిల్లలు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి యూ పుష్ దెమ్ టు రెస్క్యూ ఆపరేషన్స్ అంటారు. వీటిని ఒక్కొక్కటి ఒక పేరు పెట్టుకోండి. అర్జున్ సైన్యం, చిరంజీవి సైన్యం, జూనియర్ ఎన్టీఆర్ సైన్యం. అలా తలకు ఒక 1000 మంది పంపిస్తూ 10,000 మంది ఉంటారు అక్కడ. యూ కెన్ జస్ట్ లెట్ ది హెల్ప్ దెమ్. నువ్వు ఇచ్చే ₹1,00,00,000, 50 లక్షల రూపాయలు టు ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ వేస్ట్, ఇట్ గోస్ వేస్ట్. ఓకే. సో ఈ సందర్భం చెప్పదలుస్తుంది ఏంటంటే, మీరంతా ప్రాక్టికల్ గా చేయండి. చేయలేకపోతే నేను అడగండి, చెప్తాను హౌ టు ఆర్గనైజ్ ఇట్. వాళ్ళకి ఎంత తెలియదు. ఒక్కొక్కడు 200 కోట్ల రూపాయల సినిమాలు తీసి ఒక్కొక్కడు 100 కోట్లు పారితోషికం తీసుకోవాలి. తెలియదు వాళ్ళకి ఎలా ఆర్గనైజ్ చేయాలో. అలాగే ఆర్గనైజ్ చేయాలి. ప్లస్ దే హ్యావ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఫ్యాన్స్ ఆర్ మోర్ దెన్ ఆర్మీ. ఇవాళ వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి కానీ, కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళకి. అలా సొంతంగా ఖర్చు పెట్టి ఉంటారు. అందరు ఫ్యాన్స్ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ టీమ్ లీడర్స్ పెట్టి ఇస్తే అక్కడికి వెళ్తారు. విజయవాడ, హైదరాబాద్ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాలో దే షుడ్ గో. లేదా ₹1,00,00,000 ఇచ్చేసి ఒక 50 లక్షలు ఇచ్చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవుతుంది. అవి కాదు, నేను అలాగా మీరు ఏదో యథాలాపంగా ఇస్తున్నట్టుగా అంటలేదు. మీరు హృదయపూర్వకంగా ఇచ్చినా కూడా డూ సంథింగ్ ప్రాక్టికల్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్. ఎవరికైతే సహాయం జరగాలో జరిగించేటట్టుగా వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాను అనమాట. అది నా సలహా. ఓకే సార్, థ్యాంక్ యూ.